ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు చూసుకున్నట్లయితే 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలింగ్ ధాటికి 27 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ఓవర్లు మెయిన్టైన్ చేసి 4 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 6 ఓవర్లు మెయిన్టైన్ చేశాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నేను ఇంతవరకు ఇలాంటి బౌలర్ను చూడలేదని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అతను వేసే బంతులను చూస్తుంటే మా బ్యాటర్లే వణికిపోయారని మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు. అతడు చాలా డేంజర్గా బౌలింగ్ చేశాడని మ్యాచ్ అనంతరం పాట్ కమిన్స్ తెలిపాడు. ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని కొందరు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా.